ఈరోజు సిపిఎం పార్టీ కొత్తగూడెం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో పాత కొత్తగూడెంలో ఉన్న జెడ్పీఎస్ఎస్ ఆనంద్ కని అట్లాగే పాత కొత్తగూడెం ప్రైమరీ స్కూల్ రెండింటిని కూడా సిపిఎం బృందం సందర్శించింది. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్న సమస్యల్ని సిపిఎం బృందం అధ్యయనం చేయడం జరిగింది. ప్రధానంగా పాఠశాలలో తీవ్రంగా విద్యార్థులను వేధిస్తున్న సమస్య మంచినీళ్ళ సమస్య. మినరల్ ఆర్ఓ ప్లాంట్ లేకపోవడం వలన పిల్లలకి మినరల్ వాటర్ అందడం లేదు. కేవలం ఈ మున్సిపాలిటీ నుంచి వచ్చేటువంటి మిషన్ భగీరథ నీళ్లతోటి పిల్లలు తమ దాహార్తిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు మంచినీటి సౌకర్యం, అందులో మినరల్ వాటర్ సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బాయ్స్ మూత్రశాలలు చాలా అధ్వానంగా ఉన్నాయి. వాటికి స్కావెంజర్ లేకపోవడం ఫలితంగా శుభ్రంగా టాయిలెట్స్ ఉండడం లేదు. దీనివల్ల దుర్వాసన వస్తుంది. పిల్లలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు అనారోగ్య పాలయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుకని ఆ టాయిలెట్స్కి మంచినీళ్ళ సప్లై, వాటర్ సప్లై లేక ఇవాళ దుర్వాసన వస్తుంది. అందుకని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ టాయిలెట్ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పాఠశాల ప్రారంభించి దాదాపు 2 నెలలు కావస్తుంది. ఇప్పటికీ విద్యార్థులకి యూనిఫామ్ అందలేదు. అట్లాగే కొద్దిమంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కూడా అందలేదు. ప్రధానంగా ఈ పాఠశాల వెనక ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ నిర్మించకపోవడం వలన, కాంపౌండ్ వాల్ లేకపోవడం వలన జంతువులు స్వైర విహారం చేస్తున్నాయి. అట్లాగే రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలకు ఈ పాఠశాల అడ్డాగా మారింది. డ్రగ్స్, గంజాయి ఎవరైతే సేవించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అడ్డాగా ఈ పాఠశాల మారింది. అందుకని ప్రహరీ గోడ నిర్మించి, అట్లాగే ముందున్నటువంటి గోడ ఎత్తు కూడా పెంచి సాయంత్రం పూట ఎవరు పాఠశాలలోకి వెళ్ళడానికి అవకాశం లేకుండా, అట్లాగే ఒక వాచ్మెన్ కూడా ఏర్పాటు చేసి ఈ పాఠశాల ఆవరణని శుభ్రంగా ఉంచాలి. గంజాయి అట్లాగే మద్యం సేవించే వాళ్ళ నుంచి పాఠశాలని కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఈ పాఠశాల ప్రారంభం అయింది కానీ కనీసం ఎలాంటి శుభ్రం చేయకుండా పాఠశాలను ప్రారంభించారు. చెత్త చెదారం పేరుకుపోయి అడవిని తలపించే విధంగా పాఠశాల ఆవరణం ఉంది. ఈ పాఠశాల సమస్యల మీద ఈ పాఠశాలను శుభ్రం చేయాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెప్పినా సరే మున్సిపల్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు పట్టించుకోవడం లేదు. అందుకని తక్షణమే మున్సిపల్ అధికారులకు స్పందించి ఈ పాఠశాల ఆవరణాన్ని శుభ్రం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా ఈ పాఠశాలలో వెలుగులోకి వచ్చినటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి సిపిఎం పార్టీ భావించింది. వంట షెడ్ లేకపోవడం వలన ఇవాళ ఆరు బయటే వంటలు వండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం వస్తే మధ్యాహ్న భోజన కార్మికులు వంట వండడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే వాళ్ళకి జీతాలు పెండింగ్లో ఉంటున్నాయి. చాలీచాలని జీతాలు ఇస్తున్నారు. వీటితో పాటు వాళ్ళు పెట్టినటువంటి బిల్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ బిల్స్ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. అందుకని ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనంటే మెస్ ఛార్జీలు పెంచాలి. మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు తక్షణమే చెల్లించాలి. వారి జీతాలు పెంచాలి. అట్లాగే విద్యార్థులకు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. టాయిలెట్ సౌకర్యం కల్పించాలి. మినరల్ ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలి. పెండింగ్లో ఉన్న పాఠ్యపుస్తకాలు వెంటనే పంపిణీ చేయాలని చెప్పేసి, యూనిఫామ్ పంపిణీ చేయాలని చెప్పి, పాఠశాల ఆవరణని శుభ్రంగా ఉంచాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఎంఈఓ గారిని కూడా కలిసి ఎంఈఓ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సిపిఎం పార్టీ అందించింది. ఎంఈఓ గారు సానుకూలంగా స్పందించి తన పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని, మంచినీళ్ళ సమస్య కావచ్చు, పాఠశాలను శుభ్రం చేసే సమస్య, అట్లాగే బాయ్స్ మూత్రశాల సమస్యని పరిష్కరిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. అట్లాగే ప్రైమరీ స్కూల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెప్పేసి, అలాగే డిఈఓ గారి దృష్టికి కూడా, కలెక్టర్ గారి దృష్టికి సమస్యని తెలియజేస్తానని చెప్పేసి ఎంఈఓ గారు హామీ ఇచ్చారు. అలాగే ఈ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో సిపిఎం పార్టీ ప్రభుత్వం మీద, జిల్లా విద్యాశాఖ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పోరాటాలు కొనసాగిస్తుంది. ప్రభుత్వము, జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి పాత కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాల, ప్రైమరీ పాఠశాల, హై స్కూల్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.